విద్యా వ్యవస్థను గాడిలో పెట్టకుండా ప్రైవేట్ విద్యా సంస్థలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడడం పట్ల ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. తమ పాఠశాలలో ఫెయిల్ అయిన వారితో విద్యా బోధన చేస్తున్నామని చెప్పడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యా వ్యవస్థ బాగోలేదని తల్లిదండ్రులు ప్రైవేట్ బడి బాట పడుతున్న విషయాన్ని గుర్తించాలని ఆయా యాజమాన్యాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సూచిస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల తీరును ఏ రకంగా చెప్పినా తమకు అభ్యంతరం లేదని, తామేదో తప్పు చేస్తున్నామని చిత్రీకరించడం సరైన పద్ధతి కాదని పేర్కొంటున్నారు. అంతగా క్వాలిఫై ఉన్న ఉపాధ్యాయులు ఉన్నప్పుడు ఫలితాలు ఎందుకు తక్కువ వస్తున్నాయని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ప్రైవేట్ పాఠశాలని కించపరచడం పట్ల అసహనం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల మర్మంపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం కొంత దుమారాన్ని రేకెత్తిస్తాయని చెప్పవచ్చు. ఎందుకంటే 30,000 మంది ఉపాధ్యాయులకు ప్రధానమంత్రి మీద హైదరాబాద్లో ఒక భారీ బహిరంగ సభ నిర్వహించారు. మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసి ఉపాధ్యాయులు తరలించారు. మొత్తం మీద సభ సక్సెస్ఫుల్గా నడిచింది. కానీ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు మాత్రం ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం ఏంటనే ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. ఎందుకంటే 30 ఏళ్ల క్రితం ప్రభుత్వ పాఠశాలల పనితీరు వేరు, ఉపాధ్యాయుల నిబద్ధత నిజాయితీ వేరు. కానీ రాను రాను ప్రభుత్వ పాఠశాలలంటేనే ఒక అపనమ్మకంతో కొనసాగుతున్న నేపథ్యంలో ఉపాధ్యాయులు ఒక నూతన ఉత్తేజం తీసుకురావడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తే తప్పులేదు. కానీ ఆ ప్రయత్నంలో భాగంగా ప్రైవేటు పాఠశాలల విద్యా వ్యవస్థని కించపరిచే విధంగా వ్యాఖ్యానించడం ఏంటంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల పనితీరుని పర్యవేక్షించాల్సింది ప్రభుత్వ ఉద్యోగులే. అంటే మండల స్థాయి విద్యాశాఖ అధికారులు, జిల్లా స్థాయి విద్యాశాఖ అధికారులు. వాళ్ళు ప్రైవేటు పాఠశాలల అనుమతుల దగ్గర నుంచి దాంట్లో ఒక టీచర్ వ్యవస్థ అంటే విద్యాబోధన చేసే వ్యవస్థ నుంచి మొదలుకొని మొత్తం మీద వాళ్ళు క్వాలిఫైడా అన్క్వాలిఫైడా అనేది కూడా చూడాల్సిన బాధ్యత సంబంధిత విద్యాశాఖ మీద ఉంది. కానీ విద్యాశాఖ అధికారులు మామూలు మత్తులో జోకటం వల్ల పూర్తిగా కొన్ని ప్రాంతాలలో ప్రైవేటు పాఠశాల వ్యవస్థ పూర్తిగా భ్రష్టపడుతుందని చెప్పవచ్చు. కేవలం తూతుమంత్రంగా నిబంధనల పేరుతోటి ప్రతి ఏటా రెన్యువల్ సిస్టమ్ చేసి అంతో ఇంతో దండుకొని అనుమతులు ఇస్తున్నారు తప్ప నిజాయితీగా నిక్కచ్చిగా నిబద్ధతతోటి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలతోటి కుమ్మక్కు కాకుండా అనుమతులు ఇవ్వట్లేదు. దానికి బాధ్యత ఎవరు వహించాలంటే మళ్ళీ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఒకవేళ కనుక ప్రభుత్వ ఉపాధ్యాయులలో నూతన ఉత్తేజం తీసుకొచ్చి భవిష్యత్తు తరాలకు మీరే దిక్సూచి అనే ఒక ప్రసంగంలో మీరు తప్పు చేస్తే వ్యవస్థని తప్పుదారి పట్టించినట్టు అవుతుంది, మీ మీద చాలా ఆశలు పెట్టుకుంది ప్రభుత్వం కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ అనే ఒక వాదన తీసుకురాకుండా కేవలం ప్రైవేటు పాఠశాలల్లో అన్క్వాలిఫైడ్ అంటే 10th ఇంటర్ డిగ్రీ ఫెయిల్ అయిన వాళ్ళతోటే విద్యా బోధన కొనసాగిస్తున్నారు అనే ఒక వాయిస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించడం అనేది నిజంగా కొంత చర్చకు మాత్రం దారితీస్తుంది. ఎందుకంటే ప్రైవేటు పాఠశాల యాజమాన్యాలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను బహిరంగంగా ఖండించకపోయినా వాళ్ళలో మాత్రం చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే ఎమ్మెల్యేల కొడుకులు, ఎమ్మెల్యేల మనవళ్ళు మనవరాళ్ళు, మంత్రుల మనవళ్ళు మనవరాళ్ళు లేదా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల పిల్లలు ఎక్కడ చదువుతున్నారు అని ఒక్కసారి గుండె మీద చేసుకుని అడగండి. 99.9% మంది కేవలం ప్రైవేటు విద్యా సంస్థల్లోనే మా పిల్లలు చదువుతున్నారు అనేది మీరు ఒక ఎగ్జామ్ పెట్టినా కూడా ఐఏఎస్ ఐపీఎస్లకు కానీ మంత్రులకు ఎమ్మెల్యేలకు ఏ ఎగ్జామ్ పెట్టినా మీ పిల్లలు మీ మనవలు మీ మనవరాలు ఎక్కడ చదువుతున్నారు అంటే అందరూ ప్రైవేట్ పాఠశాలలు ప్రైవేట్ కాలేజీలలో తప్ప ప్రభుత్వ పాఠశాలలు ప్రభుత్వ జూనియర్ కాలేజీలలో చదివిన దాఖలాలు ఎక్కడా లేవు. మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న ఎమ్మెల్యే కావచ్చు, హైదరాబాద్లో కార్పొరేట్ వ్యవస్థని అందిపుచ్చుకున్న ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కానీ 99.9% మంది ప్రైవేటు సెక్టార్ వైపే మొగ్గు చూపుతున్నారంటే ఒక కట్టడి ఒక సిస్టమ్ ఉంటుందని ఒక ఆలోచనతోటి తల్లిదండ్రులు లక్షల ఫీజులు పోసినా ప్రైవేటు పాఠశాల వైపు వెళ్తున్నారంటే ఆ వైఫల్యం రాష్ట్ర ప్రభుత్వానికి కాదా? 2004లో నేను ఈనాడు పత్రికలో ఒక మండల కంట్రిబ్యూటర్గా పనిచేసినప్పుడు భార్య స్థానంలో భర్త ఉద్యోగం చేస్తున్న దాఖలాలు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న
సందర్భాలుగా ఇద్దరు టీచర్లు అసలు సస్పెండ్ చేశారు కూడా. అంటే ఒక వారం రోజులు ఒక టీచరు, ఇంకొక వారం రోజులు ఇంకో టీచర్, అంటే డబల్ టీచర్లు ఉన్న పాఠశాలల్లో ఒక వారం ఒకరు, ఒక వారం ఒకరు, అట్లా ఒక 15 రోజులు ఆన్ డ్యూటీ, ఒక 15 రోజులు ఆఫ్ డ్యూటీ. ఆ ఆఫ్ డ్యూటీలో కూడా భర్త ఇంకో దగ్గర ఉద్యోగం చేస్తుంటాడు, అక్కడ ఆయనకు ఆఫ్ డ్యూటీ, ఇక్కడ భార్య ప్లేస్లో ఆన్ డ్యూటీ. అంటే భార్యని మాత్రం ఇంట్లోనే ఉంచాలి, ఆ 30-40 జీతం వచ్చేటట్టు చూసుకోవాలి తప్ప భార్య ఉద్యోగం కూడా భర్తనే నిర్వహించే దౌర్భాగ్యమైన పరిస్థితి ప్రభుత్వ పాఠశాలలో ఉన్నది. గతంలో నేనే డోర్నకల్ మండలం బంజర ఏదైతే ఉందో వెన్నారం బంజర, ఆ బంజర్లో చిరుకూరు దగ్గర ఉన్న బంజర్ స్కూల్లో 2 టీచర్లతోటి ప్రాథమిక పాఠశాల నిర్వహిస్తుంటే ఒక టీచర్ ఒక వారం, ఒక టీచర్ ఒక వారం. అది ఏజెన్సీ ప్రాంతం కూడా కాదు, ఒక మైదాన ప్రాంత పాఠశాలలోనే అంత దౌర్భాగ్యమైన పరిస్థితి నెలకొంది. అంటే ప్రభుత్వ వైఫల్యం వల్లనే ప్రభుత్వ పాఠశాలలు దిగజారిపోతున్నాయి. సరైన దిశానిర్దేశం చేయకపోవడం, పర్యవేక్షణ లేకపోవడం, మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు తమ జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అందించాల్సిన విద్యను పూర్తిగా వీళ్ళు దుర్వినియోగం చేయడం వల్ల ప్రభుత్వ పాఠశాలల మీద అపనమ్మకం ఏర్పడింది. ఆ నమ్మకాన్ని కలిగించాలంటే ప్రభుత్వ పాఠశాలలని స్ట్రెంత్ చేయాలి. ఉపాధ్యాయులు బాగున్నారు, ఉపాధ్యాయుల సంఖ్య బాగానే ఉంది, కానీ ఆ ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలలో విద్య మీద దృష్టి పెట్టకుండా ఇతరత్ర వ్యాపకాల మీద దృష్టి పెట్టడం వల్ల ప్రభుత్వ విద్యా వ్యవస్థ మొత్తం పూర్తిగా చిన్నాభిన్నమైంది, సర్వనాశనం అయిపోయింది, దిగజారిపోయింది అనేది వాస్తవ అంశం. ఒక్కసారి మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నాము. ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్నప్పుడు ఒక భయము, భక్తి, పద్ధతి, ఒక 5-10 నిమిషాలు కూడా ఆలస్యంగా పోకుండా మారుమూల పల్లెటూళ్ళలో చదువుకున్న రోజులు. ఆ రోజు ఉపాధ్యాయుడు ఉదయం 7:30కే స్కూల్ దగ్గరికి వచ్చి పిల్లల ఇళ్లలోకి తిరిగి పిల్లలందరినీ గ్యాదర్ చేసి 8:45 వరకు పిల్లలు స్కూల్లోకి వచ్చారా రాలేదా. అప్పుడు కూడా 2-3 టీచర్లు ఉన్న స్కూల్స్ కూడా ఉన్నాయి. వాళ్ళు ఆ స్కూల్లో ఉన్న స్ట్రెంత్ అందరినీ గ్యాదర్ చేసి తల్లిదండ్రులతో మాట్లాడి భయం భక్తులు పెట్టి, ఒకసారి పంతులు గారు కనుక టైంకి రాకపోతే బెరక పెట్టుకుని కొడుతున్న ఒక భయం కొద్ది కూడా 8:30 వరకే పాఠశాలలో చేరుకున్న సందర్భాలు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉపాధ్యాయుడే 8:45 కావాల్సిన ఉపాధ్యాయుడు 9:30కు నింపాదిగా పాఠశాలకు వచ్చి ఒక రిజిస్టర్ సంతకం పెట్టి కాలు ఎగరేసుకొని ప్రశాంతంగా కూర్చుండు, ఈరోజు అయిపోయిందా, ఈరోజు 2 పాఠాలు చెప్పామో పని అయిపోయిందా. కానీ పిల్లల భవిష్యత్తు మన చేతిలోనే ఉంది. మనమే పిల్లల్ని సరైన మార్గంలో నడిపించకపోతే భవిష్యత్తు పూర్తిగా దేశమే పక్కదారి పడుతుందని ఒక ఆలోచన ఏమీ లేకుండా కేవలం వచ్చిందా జీతం జేబులో వేసుకున్నామా, 26 రోజులు ఉద్యోగం చేసామా, ఎప్పుడు సెలవులు వస్తాయా, ఎప్పుడు పిఆర్సీ వస్తాయి, ఈ ఆలోచన తప్ప నిజంగా విద్యాబోధన చేసే ఉపాధ్యాయులు కేవలం 10-15% మంది, అది పాతకాలం టీచర్లు వెళ్తున్నారో వాళ్ళు తప్ప కొత్త తరహా వచ్చిన ఏదైతే 10-15 సంవత్సరాలు వచ్చిన ఉపాధ్యాయులు వెళ్తున్నారో వాళ్ళు కేవలం నామమాత్రంగా విద్యాబోధన చేస్తున్నారు తప్ప పిల్లల భవిష్యత్తు కోసం, దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఇవేమి పట్టించుకునే పరిస్థితులు లేదు. కేవలం జీతం, ప్రభుత్వ ఉద్యోగం, తిరిగి సాయంత్రం పూట వడ్డీ వ్యాపారమా లేదా సెలవులలో రియల్ ఎస్టేట్ వ్యాపారమా, ఇవి తప్ప, లేదా చిట్టీలు. ఈ సమీకరణలు మినహా ఒక నిబద్ధత గల, నేను చాలామందిని అడుగుతున్నా, చాలామంది గతంలో కూడా అడిగా, మీరు ఈరోజు ఈ స్థాయిలో 1 లక్ష రూపాయల జీతం స్థాయికి ఎదిగిన టీచర్ మీరు, మీ సారు కూడా మీకు చెప్పిన పంతులు కూడా మీ లెక్కనే కనుక దొంగ తిరుగులు లేకపోతే ఇష్టానుసారంగా పాఠశాలకు వచ్చుంటే మీరు ఈరోజు ఒక బీఎస్సీ బీఈడో లేదా ఎంఎస్సీ బీఈడో, ఎంఎస్సీ ఎంఈడో చేసే స్థాయికి ఎదుగుతుండేనా. ఆ రోజు టీచర్ నిబద్ధత చెప్పడం వల్ల ఈరోజు మీరు ఒక స్థాయికి ఎదగగలిగారు. కానీ మీ టీచర్, మీకు చెప్పిన టీచర్ కూడా మీలాగానే బడి తప్పించే పనులు కనుక చేస్తుంటే ఇవాళ మీరు కూడా గొడ్డు కాసిన పరిస్థితి వస్తుందని నేను చాలామంది టీచర్లు అడిగిన సందర్భం ఉంది. ప్రభుత్వ ఉద్యోగం వచ్చేంత వరకు ఒక లెక్క, వచ్చిన తర్వాత మరో లెక్క అన్నట్టుగా ప్రభుత్వ ఉపాధ్యాయుల విషయంలో నిజంగా నిజాయితీగా పనిచేసే ఉపాధ్యాయులకు చేతెత్తి దండం పెట్టచ్చు. కానీ ఉపాధ్యాయ వృత్తిలో కలంకం తీసుకొచ్చే ఉపాధ్యాయులు చాలామంది గ్రామాలలో ఇప్పటికీ టైంపాస్ చేసే ఉపాధ్యాయులు చాలామంది ఉన్నారు. ఒక్కసారి మన మనస్సాక్షి గుర్తుపెట్టుకుంటే 30 ఏళ్ల క్రితం మీ పంతులు కూడా మీ లెక్కనే ఉదయం టైంకి రాకుండా, టైం సిలబస్ చెప్పకుండా, పాఠాలు అర్థమయ్యేదో చెప్పకుండా హడావుడి పడి ఉంటే ఇవాళ మీరు ఒక స్థాయి ఉద్యోగస్తులు కానీ, ఒక స్థాయి వ్యాపారస్తులు కానీ, లేదా ఒక స్థాయి పొలిటీషియన్ కానీ
అయ్యే వాళ్ళ అనేది ఒకసారి మనం చేసుకుంటే మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయగలుగుతున్నాం, ప్రభుత్వం మనకి ఇచ్చే జీతం నిజంగా అర్హులవా అనర్హులవా అనేది కూడా తేలే అవకాశం ఉంది. ఈ అంశాలన్నీ పక్కన పెట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ప్రభుత్వ పాఠశాల పనితీరుని మెరుగుపరిచే విధంగా మీరే భారత పాలన తీర్చిదిద్దే ఉపాధ్యాయులు, మీ మీదనే దేశ భవిష్యత్తు, రాష్ట్ర భవిష్యత్తు, గ్రామీణ వ్యవస్థ అంతా మీ మీదనే ఆధారపడింది, మీరు కనుక పద్ధతి ఉంటేనే భవిష్యత్తు బాగుంటుందని ఇటువంటి ఎంకరేజ్ ముచ్చట్లు కాకుండా మొత్తం తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ పాఠశాలలు అంటే మనమైతే బాగున్నాం, మన ప్రభుత్వ పాఠశాలలు బాగున్నాయా? ఒక్కసారి మీరు ముఖ్యమంత్రి 9 ఏళ్ళు అవుతుంది కదా, ఏదో ఒక రోజు ఒక ఆదిలాబాద్, ఒక భద్రాద్రి కొత్తగూడెం జిల్లానా, లేదా ఒక దేవరకొండ లాంటి మారుమూల నియోజకవర్గంలో పోయి, ఒక మారుమూల గిరిజన ప్రాంతంలో పోయి ఒక ఉదయం 8:30 గంటలకు మీరు ఇన్స్పెక్షన్ చేయండి. స్కూల్లో కనుక మీరు ఒక 10 స్కూళ్ళు ఇన్స్పెక్షన్ చేస్తే 9 స్కూళ్ళు ఉపాధ్యాయులు రాకుండానే పాఠశాలలు తీసుంటాయి తప్ప ఉపాధ్యాయులు టైంకి వచ్చే పరిస్థితి లేదు. ఉదయం వచ్చేదేమో 9:30 10 గంటలకు, సాయంత్రం వెళ్ళేదే 3 గంటలకు. అంటే వచ్చేది వాళ్ళ ఇష్టమే, పోయేది వాళ్ళ ఇష్టమే. అటువంటిప్పుడు గ్రామీణ ప్రాంతాలలో విద్యా బోధన మీద ఎందుకు నమ్మకం కలుగుతుంది? అందువల్లనే ప్రభుత్వ పాఠశాలను పక్కకు పెట్టి సప్పో చేసి పిల్లల్ని ప్రైవేటు పాఠశాల వైపే చేర్పించేందుకు తల్లిదండ్రులు ఉబరాట పడుతున్నారు, ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలం లేకపోయినా పిల్లల భవిష్యత్తు బాగుండాలి ఒక కోరికతోటి ప్రభుత్వ పాఠశాల మీద నమ్మకం లేక ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అంతే తప్ప ఇదే ప్రైవేట్ పాఠశాలల్లో అన్క్వాలిఫైడ్, ఎవరైతే క్వాలిఫై లేని టీచర్ ఉన్నప్పుడు మరి ఎందుకు మీరు మీ ఎంఈఓలు, ఎందుకు మీ డిఈఓలు ఎందుకు ఆ పాఠశాల సీజ్ చేయట్లేదు? మరి దానికి కూడా ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి కదా. సమాధానాలు చెప్పాల్సింది మీరే, ప్రశ్నించేది మీరే, అన్నీ మీరే అయినప్పుడు వ్యవస్థను బాగుపరిచేది ఎవరు? నిజంగా మండల స్థాయి అధికారులు కానీ జిల్లా స్థాయి అధికారులు వీళ్ళంతా కూడా పద్ధతి ప్రకారం ప్రైవేటు పాఠశాలలు నిబంధనల ప్రకారం ఉన్నాయా లేవా అని ఒక పక్క చూస్తూనే ప్రభుత్వ ఉపాధ్యాయులు టైం ప్రకారం వస్తున్నారా లేరా అని చూడాల్సిన బాధ్యత కూడా ఎంఈఓలకు డిఈఓల మీద ఆధారపడింది. కేవలం ఏసీ కార్లలో తిరుగుకుంటూ ఏసీ రూమ్లలో కూర్చుంటూ అంత ఇంతో ఉపాధ్యాయులు ఇచ్చేటప్పుడు చిలకొట్టు డబ్బులు జేబులు వేసుకొని టైం పాస్ చేస్తారు తప్ప ఒక్కసారి ఏ మండల ఎంఈఓ అయినా ఏ మండల డిఈఓ అయినా ఒకసారి మీరు వెరిఫై చేసి ఏదైతే ఆయన రోజు ఇన్స్పెక్షన్ చేసి ఒక్కసారి స్కూల్ డేటా మొత్తం వెరిఫై చేయండి. వాళ్ళు పెట్టిన టీఏపీలు అనేది రొటీన్గా నడుస్తుంది తప్ప వాళ్ళు గ్రౌండ్ లెవెల్లో వచ్చి నిజంగా 8:45 స్కూల్ ఓపెన్ అయితే 8:30కి వచ్చి ఒక ఎంఈఓ ఏదైనా స్కూల్లో కూర్చున్న సందర్భం ఏమన్నా మీకు కనపడిందా? లేదా 4:45కి స్కూల్ ముందు వెళ్ళే టీచర్లను మీరు ఎప్పుడైనా పట్టుకొని సస్పెండ్ చేశారా? ఇవేమీ లేవు. కేవలం ఒక మసిపూసి మారేడుకాయ చేసే విధంగా ప్రైవేటు యాజమాన్యాల మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా అబండాలు వేయడం కూడా సరైన పద్ధతి కాదు. అలా అని చెప్పి ప్రైవేట్ స్కూళ్ళకు మనమేమో వాళ్ళకు సపోర్ట్ చేసే పద్ధతి కాదు. కానీ ప్రభుత్వ పాఠశాలలు కనుక ప్రభుత్వ ఉపాధ్యాయులు కనుక పద్ధతి ప్రకారం టైం టు టైం మెయింటైన్ చేస్తూ పిల్లలను కనుక ఒక గాడిలో పెట్టదలుచుకుంటే అసలు ప్రైవేట్ పాఠశాలల హడావుడే ఉండదు. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల పద్ధతిగా చదువులు చెప్తున్నప్పుడు ప్రైవేట్ పాఠశాల అవసరం ఉన్నది అనేది కూడా ఒకసారి ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే నిన్న హైదరాబాద్లో మీరు ఉపాధ్యాయుల పదోన్నతుల మీద ప్రసంగించిన మాటల పదాలు ఆ పదాలు నిజంగా మీరు అమలు పరచాలనుకున్నా లేదా ఉపాధ్యాయులు గాలిలో పెట్టాలనుకున్నా లేదా ఉపాధ్యాయులు మీరు మీ మీద మీకున్న నమ్మకాన్ని కనుక ఒమ్ము చేయకుండా ఉండాలంటే ఒక సర్ప్రైజింగ్ ఈడ్స్ జిల్లాలలో ఎవరికి సంబంధం లేకుండా ఏకపక్షంగా ఒకసారి ఉదయం 8:30 9 మధ్యన ఏదో ఒక మారుమూల ప్రాంతం ఒక స్కూల్కి వెళ్ళండి. స్కూల్లో మీరే కూర్చోండి, రిజిస్టర్ దగ్గర కూర్చొని ఏ టైంకి ఎవరు వస్తున్నారో వెరిఫై చేయండి. ఒకవేళ కనుక టైంకి మెయింటైన్ చేయకపోతే అక్కడనే సస్పెండ్ చేసి ఒక ఉపాధ్యాయుని గాడిలో పెడితేనే వ్యవస్థ కూడా గాడిలో పడే అవకాశం ఉంది. కాబట్టి ప్రైవేటు పాఠశాలల మీద ఒక రాయి వేసే బదులు ముందు మనం ఎలా ఉన్నామనేది కూడా ఒకసారి పునరాలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా. ఎందుకంటే ఒకవేళ మన వైపు చూపిస్తే మిగతా 4 వేలు మన వైపు చూపిస్తాయి. కాబట్టి ఒక్కసారి ప్రైవేటు పాఠశాలలు అనే ముందు ప్రభుత్వ పాఠశాలలు ఎందుకు స్ట్రెంత్ కాలేకపోతున్నాయి, ఎందుకు ఉపాధ్యాయులు స్థానికంగా ఉండలేకపోతున్నారు, ఎందుకు ఉపాధ్యాయులు పిల్లల్ని సక్రమంగా గాడిలో పెట్టలేకపోతున్నారు అనేది కూడా ఒకసారి కనుక పునరాలోచించి ప్రభుత్వ పాఠశాలని ఒక పకడ్బందీగా ముందుకు తీసుకువెళ్ళగలిగితే ప్రభుత్వ పాఠశాలల వ్యవస్థ, ప్రభుత్వ విద్య మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. అప్పుడు ప్రైవేటు పాఠశాలలు అనేది మూసేసే పరిస్థితి. కాబట్టి ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరో 4 ఏళ్ల పైగా పీరియడ్ ఉన్న నేపథ్యంలో ఒక్కసారి కనుక విద్యా వ్యవస్థ మీద జరుగుతున్న లోటుపాట్లని మొత్తం సరి చేసే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పి జర్నలిస్టులు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు.